హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మన ఎంగిలిపూల బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తారు కదా. సో ఇవాళ ఫస్ట్ బతుకమ్మ. సో నేనైతే మంచిగా బతుకమ్మ చేద్దామని అయితే రెడీ అయ్యాను. సో వెళ్తే కనుక మనకి ఇలా కలర్ కలర్ పూలు, తంగేడు పూలు, గునుగు పువ్వు అన్నీ కనిపిస్తున్నాయి, కానీ రేట్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో ఇంకా నేనైతే షాపింగ్ చేసేసి ఇలా బంతిపూలు, చామంతి పూలు కూడా తీసుకున్నాను. అండ్ ఇంటికి వచ్చి చూస్తే మాకైతే కరెక్ట్ టైంకి మందారం అయితే రెడీగా ఉంది. సో ఇంకా నేను బతుకమ్మలో పెడదామని అయితే దాన్ని కూడా అయితే తెంపేశాను. ఎన్ని పూలు బయట కొనుక్కొచ్చినా సరే మన ఇంటి పూలు, లైక్ మన గార్డెన్లో వచ్చే పూలకి ఆ స్పెషాలిటీయే వేరు కదా. అండ్ ఇంకా మా రోజ్ అండ్ మందారం అయితే ఎవ్రీ టైం కరెక్ట్ టైంకి అయితే వస్తాయి పూలు. సో ఇంకా నేనైతే తెంపేసి బతుకమ్మకి అయితే రెడీ చేసేసుకున్నాను అన్నీ. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు బతుకమ్మ. సో నాకు తెలిసిన బతుకమ్మ నేనైతే ఇలా చేస్తాను. సో మనం ఏ ప్లేట్స్లో అయితే బతుకమ్మ తయారు చేద్దాం అనుకుంటున్నామో, సో దాంట్లో అయితే ఫస్ట్ పసుపు కుంకుమ అయితే వేసి మంచిగా మొక్కి అయితే స్టార్ట్ చేస్తున్నాను బతుకమ్మని. అండ్ సైడ్ బై సైడ్ నేను ఇంకా ఫ్లవర్స్ అన్నీ లైక్ కాడలు అవన్నీ అయితే కట్ చేసి నీట్గా అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ మనకు బతుకమ్మ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని. సో ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఏ బతుకమ్మ అయినా సరే ఫస్ట్ అయితే మనకి తంగేడు పువ్వు అయితే వేస్తారు కదా. సో ఫస్ట్ అయితే నేను తంగేడు పువ్వుని కూడా మంచి కట్ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఎంత సైజ్ కావాలో అది కట్ చేసి పెట్టుకుంటే మనకి సెట్టింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఇంకా స్టెప్ బై స్టెప్ నేనైతే నెక్స్ట్ బంతి పూలు అయితే పెట్టాను, తర్వాత గునుగు పువ్వు, అండ్ తర్వాత గ్రీన్ కలర్ పువ్వు అయితే పెట్టాను. సో ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా కలర్ సెట్టింగ్ అయితే అలా పెట్టుకోండి. అండ్ దానికి పైన మళ్ళీ ఇంకొక బంతి పువ్వు లైక్ ఎల్లో కలర్ బంతి పువ్వు అయితే పెట్టాను. అండ్ లాస్ట్కి మనకి పింక్ కలర్ పువ్వు అండ్ మళ్ళీ ఇంకొక వరుస బంతి పువ్వు అయితే పెట్టాను. అండ్ ఎండింగ్లో మాత్రం మా ఇంటి మందారం పువ్వు అయితే పెట్టాను. సో పెట్టిన తర్వాత నాకైతే ఇంకా హైలైట్గా అనిపించింది. సో మా పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ తోడు బతుకమ్మ, మన చిన్న బతుకమ్మ కూడా సేమ్ అలాగే ఫస్ట్ తంగేడు పువ్వు, నెక్స్ట్ బంతి పూలు. సో ఇంకా నాకు ఎలా కలర్ సెట్టింగ్ అనిపిస్తే అలా అయితే పెట్టాను. సో ఇంకా రెండో బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది. సో కొంతమంది దారంతో కడతారు, కొంతమంది కట్టరు. బట్ నేను ఎందుకన్నా సేఫ్ సైడ్ అని చెప్పేసి సో ఇంకా నేను దారంతో అయితే కట్టేసి రెండు బతుకమ్మలను అయితే సైడ్కి పెట్టేశాను. సో చెయ్యక ముందు ఒకలాగా అయితే, చేసిన తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఏ పూలు యూజ్ చేసినా ఎలా చేసినా సరే లాస్ట్కి మనకి బతుకమ్మ అనేది మంచి బ్లెస్సింగ్ ఇస్తుందని అయితే అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది బతుకమ్మ తయారు చేయడం. మీరు కూడా మంచిగా హ్యాపీగా బతుకమ్మ చేసుకుంటున్నారని అనుకుంటూ ఎ వెరీ హ్యాపీ బతుకమ్మ టు ఎవ్రీవన్. సో ఎవ్రీ ఇయర్ అయినా మనం ఇలానే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే ఆ బతుకమ్మని కోరుకుంటున్నాను. హోప్ యూ లైక్ ది వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ గైస్. ఇంకా మంచి మంచి కంటెంట్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను గైస్. బాయ్ బాయ్.